ఆడపిల్లలకి అంటే మగవాళ్ళకి కూడా ఇప్పుడు వర్తిస్తూ ఉంటుంది. సాధారణంగా రెండవ సంతానం మీద ఈ తూర్పు ఆగ్నేయ ప్రభావం చూపడం వల్ల మరి మగపిల్లవాడైతే రెండో సంతానం పెద్దగా సక్సెస్ కాలేకపోవడం, తల్లిదండ్రులను ఎదిరించడం, పెద్దలు చెప్పిన మాట వినకపోవడం, ఈ విధంగా రెండో సంతానం మీద ప్రభావం చూపుతుంటుంది. అలాగే అమ్మాయి అయితే ఫస్ట్ అమ్మాయి అయినా సెకండ్ అమ్మాయి అయినా వివాహ విషయంలో ఏదో విధంగా వచ్చిన సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవడం, కొన్ని సందర్భాల్లో అమ్మాయి వివాహానికి అంగీకరించకపోవడం జరుగుతూ ఉంటుంది. లేదు ఏదో కష్టపడి ఏదో విధంగా వివాహం జరిగింది అనుకుందాం, అయినా సరే తరచుగా అత్తవారింట్లో కాకుండా పుట్టింట్లోనే స్టే అవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రతి విషయానికి కూడా ఆ ఇంటి మీద పెద్దరికం వహించాలనే ఆలోచన కూడా ఆ అమ్మాయికి రావడం జరుగుతుంటుంది. అంటే సాధారణంగా పుట్టింటి వదిలి వెళ్ళలేరు, ఇక్కడే ఉంటారు పెళ్ళైనా కూడా. ఈ విధంగా ప్రభావం చూపుతూ ఉంటుంది. ఆగ్నేయ దోషం వల్ల వివాహాలు ఆలస్యం అవుతాయి. ఆ వివాహం ఆలస్యమైన పుట్టింట్లోనే ఉంటారు.